వెల్కమ్ టు మానేటి న్యూస్. కొద్దిసేపట్లో వెలికి తీయనున్న 4 మృతదేహాలు. మానేటి బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్, మార్చి 2. టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు. నేటికి 9వ రోజు టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకు వచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తుంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతున్నది. పైభాగంలో తవ్వుతున్న కొద్దీ కింది భాగం నుంచి ఊట ఉబికి వస్తున్నది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతున్న నీరు, బురదతో రెస్క్యూ బృందాలకు ఇబ్బందులు తప్పడం లేదు. 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. టీబీఎం మధ్య 7 మీటర్ల లోతులో ఉన్న 4 మృతదేహాలను ఆదివారం సాయంత్రం వరకు వెలికి తీయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరో 4 మృతదేహాలను తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి. ఘటనా స్థలం సమీపంలో 8 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం తమ వారి మృతదేహాలైనా చూస్తామా అని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కాగా షిఫ్టుకు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పనిచేస్తున్నారు. చూస్తూనే ఉండండి మానేటి న్యూస్.